వేస్తే సమస్య అంటే మీ మీద నమ్మకం వేసింది. ఇప్పుడు మరి మీరు వేస్తే ఎట్లా మరి డిపార్ట్మెంట్ మీరు గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థని మేము నమ్మి మేము ఎలా వేసాం అంతే కానీ మేము ఏదో ఒక ఇది కాదు మేము వేసింది కూడా. మరి మీకు అందరూ మీ మీద మీకు నమ్మకాలు లేనప్పుడు మీరు మమ్మల్ని మీకు చేత కానప్పుడు మీరు వేయకూడదు, ఏలం వేయకూడదు, మాలటలో ఇబ్బంది పడకూడదు. మీరు మామూలు సామాన్యులకు ఇబ్బంది పడే అవసరం ఉంది. మీరు కలెక్టర్ అందరు ఇన్వాల్వ్ ఉండి ఎవరు ఏం చేయలేనప్పుడు ఎందుకు రేపదో ఇదే సమస్య. ఇప్పుడు దీనిలో ఎవరి తప్పనుకో ఎవరిది రైట్ అనుకోవాలా మరి ఏం చేయాలి? మరి మా పరిస్థితి ఇది లక్షల డబ్బులు వచ్చి ఎమ్ముకుండా అంటే ఎట్లా కామెడీ ఇచ్చినప్పుడు మరి మీ బాధ్యత ఏముంది? ఆయన తీసుకొచ్చి ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటారు. మీకేమి మీకు రెస్పాన్సిబిలిటీ అక్కడ ఆయన గెలిన ఆయన రెస్పాన్సిబిలిటీ ఎస్ఐ గారు ఆయన అడతారు. మీకు సంబంధం లేదు. దగ్గరికి పోయినా నేను ఆడ వైద్యం మేము అదే అంటాం. మనం సంబంధం ఇదే సార్ పోయేది. మళ్ళీ కలెక్టర్ కాడికి పోయినాం. కలెక్టర్ నుండి ఎస్పీ కాడికి పోన్నాడు. ఎస్పీకి ఇచ్చినాం. సిఐని వాళ్ళని పిలుచుకున్నాడు. పిలుచుకొని ఇది మన పొజిషన్ లోకి పెట్టాలి మనం అంటే సర్లేన్నారు. మందు తాగేది ఒక్క తప్ప నేను అనుకుంటే బాగుండదు. ఇల్చట్ చేసినారు. ఇల్చట్ నేను ఏం తప్పు చేసినాను ఏం కదా ఒక్కరొక్కరు ఓ తారీఖు మాట్లాడు భరించవచ్చు. నువ్వు అనుకుంటావు ఎన్ని అయిపోయినావో ఏం చేసినానో ఎవరు చెప్పినా సార్ నేను నన్ను ఎంత సులభంగా నేను లాస్ట్కి వచ్చి సొసైటీని నేను డబ్బులు ఇక్కడ కట్టినాను కాబట్టి నేను సొసైటీ తాళం వేసేసినాను. 36,30,000 మీకేం కావాలి? న్యాయం ఏం కావాలి? మీకు నాకు పైసలన్నా కావాలా, నాకు వడ్డీతో సహా, లేదంటే పొలం అన్నా ఇవ్వాలి. నాకు ఈ పొజిషన్ కావాలా. నన్ను ఎవరు కేర్ చేస్తలేరు. నేను ఏ అధికారి దగ్గర పోయినా బ్యాంకు వాళ్ళు తప్పు 40,000కి పొలం తీసుకున్నారు, బ్యాంకు వాళ్ళని తిడుతున్నారు. నేను ఎవరికి చెప్పినా కూడా నన్ను వద్దాయా మీరు బ్యాంకు వాళ్ళ కాడ పోయి చూసుకోండి, మీకు మేము సంబంధం లేదని అంటున్నారు. ఎస్ఐ గారు, సిఐ గారు, ఎవరైనా సరే. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులు ఏమంటారు వీళ్ళు? మీకు మీరు అడుగు కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళని అడిగితే ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, కోటికి ఆడిపో అంటే నేను కోటికి పోనికే తీసుకోలేదు. యాలంలో నేను ఏదో పండించుకున్నాం కదా అని నేను కొన్నాను. నేను 3.5 వడ్డీకి ఫైనాన్స్ తెచ్చి కట్టినాను. నేను అమౌంట్ అలా నీ కట్టిన డబ్బులు రావాల్సి ఉంటే నేను అప్పటికప్పుడే 3 రోజుల్లో డబ్బులు తెచ్చి కట్టినాను. నాకు ఈ రోజు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. ఎన్ని ఎకరాలు ఉన్నారు పొలం? 3 ఎకరాలు. ఎకరా ఎంత? 12,10,000 ఎక్కడ వేసినారు వేలంపాట? ఈ మానపరిచే దగ్గర ఎస్పీ దగ్గర తీసుకుపోయినాం. నిత్యం ఎస్ఐ గారి దగ్గర తీసుకుపోతున్నాం. కానీ ఎలాంటి స్పందన లేదు. ఆ స్పందన లేనందుకు ఆ రైతులు ఇప్పుడు వచ్చి ఈరోజు సర్వసభ సమావేశం ఉంది మాకు. ఈరోజు ఈ సమావేశాన్ని మా సమస్య తీరేంత వరకు, మా సమస్య తెంపేంత అమలు చేసేంత వరకు మీరు జరపకూడదని వాళ్ళు తాళం వేస్తున్నారు. ఒక నెల 2 నెలలు ఛాన్స్ ఇవ్వండి, మేము పై దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళకు కావాల్స్తే కూడా దీనిపైన వాళ్ళకు సర్వ హక్కులు ఉన్నాయి. ఈ ల్యాండ్ పై ఒక 15 లక్షల దాకా మా లోన్ ఇప్పిస్తా, మీరు కొంచెం రొటేషన్ చేసుకోండి. అంతవరకు 2-3 నెలల్లో ఈ సమస్యను ఖచ్చితంగా దీన్ని ఇంకా హయ్యర్ దృష్టికి తీసుకుపోయి దీని సమస్య ఒక సొల్యూషన్ కనుక్కుంటా. మీరు తొందరపడొద్దండి. నేనైతే వీళ్ళకి ఖచ్చితంగా 15 లక్షల దాకా లోన్ చేపిస్తా డిపార్ట్మెంట్ పరంగా అని హామీ ఇస్తున్నా. అయినా వాళ్ళు ఇంటలేరు. మాకు కావాలి, సేనే కావాలా, మేము విక్రమేయాలి అని వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. కొంచెం ఇది రాజకీయంగా జమయ్యి అంత లోపల కొంత అండర్స్టాండింగ్ వేరేగా జరుగుతూ దాన్ని ఇబ్బంది పెడుతున్నారు కొన్న రైతుని. అందుకబట్టి దీన్ని కొంచెం సొల్యూషన్ తీసుకెళ్ళిపోతాను టైమింగ్.